ఎల్లప్పుడూ ధ్యాన ముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే. అయితే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అందుకు పురాణాల్లో చాలా కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి వచ్చేస్తుంది. ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడి వెనుక నుంచి వెళ్లి తన 2 చేతులతో ఆయన 2 కన్నులను మూస్తుంది. అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని, కుడి కన్ను సూర్యుణ్ణి సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ 2 కన్నులను మూసివేయటంతో మూల్లోకాలు మొత్తం చీకటిని అలుముకొని అల్లకల్లోలంగా మారుతాయి. దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు. ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు. ఆ అగ్ని